ఉగాది సందర్భంగా తెలుగువారు కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఈసారి రానున్న సంవత్సరం పేరు పరాభవనామ సంవత్సరం. అయితే పరాభవం అనే పదం వినగానే చాలా మందిలో సందేహాలు మొదలయ్యాయి. ఈ ఏడాది అంతా అవమానాలు, ఓటములే ఎదురవుతాయా అన్న చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతుంది. అయితే పండితుల ప్రకారం పరాభవం అంటే సాధారణంగా భావించేలాగా నెగిటివ్ అర్థం కాదని చెప్తున్నారు. అంటే పరాభట్టారిక అంటే లలితాదేవి, భవ అంటే పరమశివుడు. అంటే ఈ సంవత్సరం ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులు లభించే సంవత్సరం అని వివరిస్తున్నారు. ఇంకా జ్యోతిష శాస్త్ర ప్రకారం చూస్తే 60 ఏళ్ల చక్రంలో పరాభవ 40వ సంవత్సరంగా పేర్కొంటారు. ఇక్కడ పరా అంటే అత్యున్నతం, గొప్పదనం, భవ అంటే స్థితి లేదా పుట్టుక. ఈ రెండింటి కలయికగా పరాభవం అంటే ఉన్నత స్థితిని పొందటం అనే సానుకూల అర్థం వస్తుందని పండితులు చెబుతున్నారు. వాడుకలో పరాభవం అంటే ఓటమి, అవమానం అని భావించినా కూడా తెలుగు సంవత్సరానికి ఈ పేరు పెట్టడం వెనుక అర్థం పూర్తిగా భిన్నమని స్పష్టం చేస్తున్నారు. ఈ సంవత్సరంలో అహంకారానికి ఓటమి, జ్ఞానానికి విజయం దక్కుతుందని విశ్వసిస్తారు. ప్రజల్లో ధర్మంపై ఆసక్తి పెరగటం, మంచి మార్పులు రావటం, ఆత్మ పరిశీలన పెరగటం వంటి సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయని చెబుతున్నారు. అజ్ఞానంపై జ్ఞానం గెలిసే సంవత్సరం ఇదేనని, ఈ మార్పులు మనిషిని మరింత దృఢంగా, సమతుల్యంగా మార్చుతాయని పండితులు వివరిస్తున్నారు. గతంలో 1966, 67 సంవత్సరంలో వచ్చిన ఈ పరాభవనామ సంవత్సరం మళ్ళీ ఇప్పుడు 2026లో రాబోతుంది.